పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధాన్యం బస్తాలు మోశారు. రైతుల వద్దకు మంత్రి వెళ్లి వారితో ముఖాముఖి చేపట్టారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కించి బస్తాలు భుజాలపై మోస్తూ లారీల్లో లోడ్ చేశారు. అనంతరం పొలాల్లో ఉన్న ధాన్యం ట్రాక్టర్లను నడుపుతూ వరికోత కోసే మిషన్ నడుపుతూ రైతులతో ముచ్చటించారు. తనకు వ్యవసాయం చేయడం తెలుసని సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుంటుందని, పంట దిగుబడి బాగా వచ్చిందని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతులు ధాన్యం అమ్మాలని సూచించారు. అన్ని చోట్ల ధాన్యం బాగా కొంటున్నారు, బాగా వెళ్తున్నాయి, ఏ ఇబ్బంది లేదు. కౌలుదారి రైతులు మాత్రం ఓనర్స్ అకౌంట్లో పడి మాకు డబ్బులు రావట్లేదని చెప్పి అనడం జరిగింది. సొసైటీల ద్వారా మీరు ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సొసైటీ ప్రెసిడెంట్లే వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది గతంలో మరి జరిగినట్టుగా రైతుకి మేలు జరిగేటట్టుగా చూడాలని చెప్పి మనం చెప్తున్నాం. ఇవాళ రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి నేను కూడా ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రిని, మరి దాని విషయంలో ఎలా ప్రజలకు సహాయం చేయాలో నా పరిధి ప్రకారంగా సహాయం చేసుకుంటూ వస్తున్నాను. అలాగే ఇవాళ ఏదైతే 21 కొత్త విత్తనం దాన్ని కొంతమంది రైతుల్ని మోసపోయారు, కొంత తక్కువ రేటుకి అమ్ముకుని ఇదయ్యారు. ఆ తక్కువ రేటుకి అమ్మొద్దు, ప్రభుత్వం మరి 600 చిల్లరకే కొంటుంది, దాని ప్రకారంగానే అమ్ముకోవాలని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ఒక రైతు బిడ్డగా నేను వ్యవసాయం చేశాను, బస్తాలు మోసాను, కుప్ప నూర్చాను, దమ్ము చేశాను, తొరాలు వేసాను, కలుపు తీశాను, అన్నీ నాకు తెలుసు. కాబట్టి రైతుకి అండగా ఎప్పుడూ నిలబడతా. నాకు ఇచ్చిన కాడి నుంచి సివిల్ సప్లై మినిస్టర్ రైతులకు మేలు జరిగేటట్టుగా, మంచి జరిగేటట్టుగా సహకరిస్తున్నాం.